Daily. Taste the Daily. ఈ మోంథా సైక్లోన్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. చేతికొచ్చిన వరి పత్తి పంటల్ని ముంచేసింది. జిల్లాలో సుమారు 60,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లుగా అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. కొన్ని లక్షల రూపాయల పంట వరద పాలైందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో పత్తి పంట నష్టంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. ఆరుగాలం కష్టపడి పండించినటువంటి రైతులకు మోంతా తుఫాను ఎఫెక్ట్తో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఖమ్మం జిల్లాలో మొత్తం కూడా దాదాపుగా 62,400 ఎకరాలలో వరి పత్తి మిర్చి పంటలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. దాదాపుగా పెట్టుబడి సొమ్ము కూడా వచ్చే పరిస్థితి లేదు. మనం ఇప్పుడు చూస్తుంది పత్తి పంట ఈ వర్షానికి నల్లబడి పూర్తిగా రంగు మారింది. నల్లబడినటువంటి పత్తిని కూడా ఎవరు కొనే పరిస్థితి ఉంది. మరొకసారి పత్తి మొక్కలను చూడవచ్చు. ఈ కాయలు మొత్తం కూడా నల్లబడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే సీసీఐ నిబంధనలు ఉన్నాయి. 12% తేమ శాతం 12% లోపు ఉంటేనే సీసీఐ కొంటుంది. ఆ విధమైనటువంటి నిబంధనలు ఉండడంతో పత్తి రైతులు అమ్ముకునేటువంటి పరిస్థితి లేదు. కొంతమంది రైతులు ఉన్నారు. ఏందండి ఇక్కడ అసలు పత్తి ఏంటి, అసలు ఇది అమ్ముకునే పరిస్థితి ఉందా? లేదండి, ఇది పోయేదండి. తీసేపోయినా కొనరు ఖమ్మంలో. ఇప్పుడు మన దగ్గర ఎక్కువ విస్తీర్ణం చేసేది కమర్షియల్ క్రాప్స్, పత్తి మిర్చి ఎక్కువ శాతంగా పండిస్తారు. ఈ పత్తి చేను ఇంతవరకు ఒక్కసారి కూడా తీయలేదు, తీసే పరిస్థితి లేదు. దీనికి ఆకులు లేవు, మొత్తం ఊడిపోయి విపరీతమైన నష్టం వాటిల్లి. కేవలం 2 రోజులు ఈ తుఫాన్ వల్ల, ఈ మోందా తుఫాన్ ఎఫెక్ట్తో నేను ఎకరానికి 40,000 పెట్టుబడి చొప్పున 15 ఎకరాలు నేను పత్తి వేసాను. 6 లక్షల రూపాయల్లో నాకు తెలిసి 1 లక్ష రూపాయలు కూడా రాదు. కొనటం, తీయటం, తీసుకుపోవటం ఇట్లాంటిదే లేదు. రైతుని ప్రభుత్వం ఆదుకోవాలి. వెంటనే ఎకరాలకి ఇంతని ఎస్టిమేషన్ వేసి ఇమీడియట్లీగా రైతు కేంద్రం నుంచి వాళ్ళు వ్యవసాయ విస్తరణ అధికారులు వాళ్ళు వచ్చి రాష్ట్ర గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో దీన్ని ఆదుకోవాలని మేము రైతులు గట్టిగా కోరుచుకుంటున్నాము. పూర్తిగా కూడా అంటే ఈ వర్షానికి తడిసి రంగు మారి నల్లగా అయ్యింది. ఈ పత్తి కూడా ఎవరు కొనరు. సీసీఐ చాలా నిబంధనలు పెట్టింది. ఆ నిబంధనల ప్రకారం చూస్తే ఇది సీసీఐ ఎట్టి పరిస్థితుల్లోని ఇది కొందో. ప్రైవేటు వ్యాపారులు కూడా చాలా రేటు తగ్గించుకుంటారు. అపార నష్టాన్ని మిగిల్చినటువంటి రైతాంగానికి ప్రభుత్వమే ఆదుకోవాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ అప్పారాతో నారాయణ, TV9 ఖమ్మం.